ప్రైజ్లాడండి. అందరికీ ప్రైజ్లాడండి. పరిశుద్ధ గ్రంథంలో నుంచి కొన్ని శ్రేష్టమైన సంగతులు ఈరోజు తెలుసుకుందామండి. బైబిల్ గ్రంథంలో మహాజ్ఞాని అయినటువంటి సొలొమోన్ రాజు గురించి మనకందరికీ తెలిసిందే. ఆయన బిగినింగ్ మాత్రం అద్భుతంగా ఉంటుంది, ఎండింగ్ మాత్రం కొంచెం విషాదకరంగా ఉంటుంది, మనకు తెలిసిందే. అలాగే ఒక న్యాయాధిపతి ఉన్నారు, సంసోను. ఆయన బిగినింగ్ కూడా అద్భుతంగా ఎక్సలెంట్గా ఉంటుంది, ఎండింగ్ మాత్రం విషాదకరంగానే ఉంటుంది. అలాంటి ఒక ప్రవక్తని ఈరోజు నేను మీ ముందుకి తీసుకుని వస్తున్నాను. ఆ ప్రవక్త గురించి చెప్పే ముందు కొన్ని విషయాలు, ఇశ్రాయేల్ చరిత్ర మనకి తెలియాలి. మనకి అందరికీ తెలిసిందే, ఇశ్రాయేలీలు ఐగుప్తు దేశం నుంచి బయలుదేరి కానానికి నడవాలి. కానీ ఆ డిస్టెన్స్ వెరీ నియర్, చాలా దగ్గర డిస్టెన్స్. 40 రోజుల్లో వెళ్ళవలసింది, సుమారుగా అనుకుందాము 40 రోజుల్లో వెళ్ళవలసింది 40 సంవత్సరాలు పట్టింది వాళ్ళకి. దేవుడు అలా తిప్పుకుంటా తీసుకుని వచ్చారు. చాలామంది చాలా కారణాలు చెప్తారు. అసలు దేవుడు ఎందుకు ఎంత తిప్పి అంత దగ్గర మార్గాన్ని ఎందుకు ఎన్నుకోలేదు, సముద్రాన్ని కూడా పాయలు చేయాల్సినటువంటి అంత అవసరం ఎందుకు వచ్చింది అని చాలామంది చాలా కారణాలు చెప్తారు. బైబిల్ గ్రంథంలో నుంచి ఒక్క మాట వాళ్ళ గురించి చదువుకుని నా సబ్జెక్టులోకి వెళ్తాను. నిర్గమాకాండము 13వ అధ్యాయము 17వ వచనం. నిర్గమాకాండము 13 చాలా బాగా జ్ఞాపకం పెట్టుకోవాలి. ఆ రీజన్స్ ఈ రీజన్స్ కాదు, బైబిల్ గ్రంథంలో నుంచే నేను మీకు చూపిస్తున్నాను కాబట్టి. చెప్పండి. ఫరో ప్రజలను పోనీయగా దేవుడు ఈ ప్రజలు యుద్ధం చూచుచున్నప్పుడు వారు పశ్చాత్తపడి ఐగుప్తుకు తిరుగుదురేమో అనుకుని ఫిలిష్తీయుల దేశము సమీపమైనను ఆ మార్గమున వారిని నడిపింపలేదు. హల్లెలూయా, హల్లెలూయా. ఈ యుద్ధాలు చూసి, ఆ కరువును చూసి, ఒక్కొక్కసారి వాటర్ దొరకపోవటం చూసి, మరి అన్నం దొరకపోవటం చూసి దేవుడు ఎంత అద్భుతంగా వారిని 40 సంవత్సరాలు నడిపించారో మనకు తెలిసిందే. దేవదూతలు భుజించిన ఆహారం అంట, మన్నాతోటి దేవుడు పోషించాడు. అలాంటి గొప్ప ఆహారం ఇచ్చారు. ఈ సవిసారం లేని ఇటువంటి ఆహారం తిని మేము సావలేకపోతున్నాము, మాకు మాంసం కావాలంటే మాంసం తెప్పించాడు, వాటర్ కావాలంటే వాటర్ తెప్పించాడు. ఎన్నో అద్భుతాలు దారంతా చేసుకుంటూ వచ్చారు. మరి ఇన్ని అయినప్పటికీ కొంతమంది రాజుల్ని ఎదిరించి వాళ్ళు రావాల్సి వచ్చిందనమాట. అప్పుడు ఈ యొక్క ప్రజలంట, దేవుడు ఈ ప్రజలు యుద్ధం చూసినప్పుడు వారు పశ్చాత్తాపడి ఐగుప్తుకు తిరిగిపోతారేమో అంటే, అంత దగ్గరగా ఉంది కదా మరి మార్గం. 40 రోజుల్లో అంటే అసలు ఒక భక్తుడు చెప్తాడు కదా, 40 రోజుల్లో డొల్లుకుంటూ వెళ్ళిపోతారంట. అంత అసలు 10 days 11 daysలో వెళ్ళిపోవచ్చు మామూలుగా అయితే. కానీ అంత స్లోగా వెళ్ళినప్పటికీ వాళ్ళు 40 రోజుల్లో చేరిపోతారనమాట. అంత నియరెస్ట్ ప్రయాణం. ఈ యొక్క బాధలు తట్టుకోలేక వెనక్కి తిరిగి వెళ్ళిపోతారేమోనని దేవుడే అలాగ వారిని ఈ విధంగా నడిపించాడు. సరే, ఇంకా మనం ఈ ఇశ్రాయేల్ గురించి చరిత్ర చెప్పుకుంటూ వెళితే నాకు చాలా ఇష్టమైన సబ్జెక్టు. చాలా విషయాలు ఉంటాయి. సరే, ఇక్కడి నుంచి మనం ఇంకా కొంచెం ముందుకు వెళదాము. సంఖ్యాకాండం వాళ్ళు వెళ్ళిన తర్వాత, ఈ భయంకరమైనటువంటి పరిస్థితులు గుండా తీసుకుని వెళ్ళిన తర్వాత, మరి ఎర్ర సముద్రాన్ని విడిపించిన తర్వాత ఒక గొప్ప పాట పాడతారు, మనందరికీ తెలిసింది. ఎవరైనా చెప్పగలరా? ఒక గొప్ప పాట పాడతారు, మోషే రాసిన పాట. యెహోవాను గానము చేసెదము ఏకముగా, మనకు రక్షకుడాయనే, ఆయన మహిమ పాడేదం. ఈ పాట అంతా పాడుకున్నట్లయితే టైం అయిపోతుంది. అది నిర్గమాకాండం 15వ అధ్యాయంలో ఉంటుంది. తర్వాత చూడండి. తర్వాత ఇంకా మనం చూసుకుంటూ వెళ్ళినట్లయితే నిర్గమాకాండంలో ఈ పాటంతా అయిపోయిన తర్వాత వాళ్ళు సంఖ్యాకాండానికి వచ్చినప్పుడు ఒక మాట చూద్దాం రండి. సంఖ్యాకాండము 11వ అధ్యాయము 4వ వచనం. సంఖ్యాకాండము 11వ అధ్యాయము 4వ వచనంలో
వారి మధ్య మనము చాలా సార్లు అనుకుంటాం ఇస్రాయేలీలకే ఈ యొక్క మాంసం తినాలనిపించింది, ఇగో కీరకాయలు దోసకాయలు ఇవన్నీ గుర్తుకొస్తున్నాయి అనుకున్నాం. కానీ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇస్రాయేల్ కన్నా ముందు వాళ్ళ మధ్యలో ఒక మిశ్రిత జనం ఉన్నారంట. అక్కడ మాట చక్కగా రాయబడి ఉంది. దయచేసి ఓపెన్ చేసి చూడండి. వారి మధ్య మిశ్రిత జనము మాంసాపేక్ష అధికముగా కనపరచగా, వాళ్ళు ఫస్ట్ కనపరచారనమాట, వీళ్ళు తర్వాత సపోర్ట్ చేశారు. ఇశ్రాయేలును మరలా ఏడ్చి, మాకెవరు మాంసం పెడతారు, ఐగుప్తులో మేము ఉచితంగా తిన్న చేపలు, కీరకాయలు దోసకాయలు కారకాయ కూరాకులు ఉల్లిపాయలు తెల్లగడ్డలు జ్ఞాపకం వచ్చుచున్నవి. ఇప్పుడు మా ప్రాణం సొమ్మసిల్లిపోయినాయి. ఈ మన్నా కాక మా కన్నులు ఎదుటే మరేమీ లేదని చెప్పుకొనిరి. చూసారా, మన్నాతో పోషించినప్పటికీ మళ్ళీ ఎలాంటి గొణుగుతున్నారంటే వాళ్ళు ఈ మిశ్రిత జనము వారి మధ్య ఉన్నారు. కాబట్టి ఆ జనము రేపు పెట్టారనమాట. ఫస్ట్ మాకు ఈ మాంసం ఎవరిస్తారు, మేము ఇలాంటి మన్నా తినలేక చచ్చిపోతున్నామని. ఇలాంటి పరిస్థితుల్లో అసలు మనకి ఇశ్రాయేల్ చరిత్ర అంతా కూడా 40 సంవత్సరాల చరిత్ర అంతా కూడాని ఈ సంఖ్యాకాండంలోనే ఎక్కువ మనకి కనిపిస్తూ ఉంటుంది. నిర్గమకాండంలో స్టార్టింగ్, కానీ సంఖ్యాకాండంలో ఎక్కువ సంవత్సరాలు వాళ్ళు స్పెండ్ చేసినటువంటి ఆ యొక్క అరణ్యంలో స్పెండ్ చేసినటువంటి టైము 10వ అధ్యాయం దగ్గర నుంచి, సంఖ్యాకాండము 10వ అధ్యాయం దగ్గర నుంచి సంఖ్యాకాండం 20వ అధ్యాయం వరకు 38 సంవత్సరాల చరిత్ర మనకి కనిపిస్తుంది. సంఖ్యాకాండము 20వ అధ్యాయం వరకు 10 నుంచి 20వ అధ్యాయం వరకు మనకి 38 సంవత్సరాల ఇశ్రాయేలు నడిచినటువంటి ఆ చరిత్ర మనకి కనిపిస్తుంది. సరే, మరి 21వ అధ్యాయానికి వచ్చేవరకు ఇక్కడ ఇంకొక గొప్ప సమస్య వస్తుంది. 20వ అధ్యాయం లాస్ట్లో మనకి అహరోన్ చనిపోతాడు. ఇద్దరూ కదా చాలా చక్కగా నడిపించుకుంటూ వచ్చారు. అహరోన్ ఎంతో సహాయం చేస్తూ, మరి ఆయనకి నోటికి బోరుగా ఉంటూ, ప్రతి సమయంలో మరి తమ్ముడికి ఆదరణగా నిలబడి ఎంతో చక్కగా నడిపించుకుంటూ వచ్చాడు. మరి 20వ అధ్యాయంలో 28వ వచనంలో అహరోన్ చనిపోతాడు. అహరోన్కి మన మోషే గారికి ఎన్ని సంవత్సరాలు డిఫరెన్సు? 3 సంవత్సరాలు. కానీ చనిపోయింది మాత్రం ఇద్దరు ఒకే ఏజ్లో చనిపోయారు, ఒకే సంవత్సరంలో చనిపోయారు. అంటే ఇంకా మన మోషే గారు అహరోన్ కన్నా 3 సంవత్సరాలు చిన్నవాడిగా ఉన్నప్పటికీ ఒకే సంవత్సరంలో ఇద్దరు కొంచెం ఇంచుమించుగా 1 నెల 2 నెలలు డిఫరెన్స్లో చనిపోతారనమాట. సరే, 21వ అధ్యాయానికి, సంఖ్యాకాండం 21వ అధ్యాయానికి మనం వస్తున్నాము. ఇక్కడ ఒక రాజుని ఎదుర్కోవడానికి వీళ్ళకి చాలా కష్టమైంది. ఈ రాజు మామూలు రాజు కాదు, చాలా బలిష్ఠుడు అనమాట. అయితే ఆ రాజుని అమోరీయుల రాజు అనమాట, సీహోను. ఆ సీహోన్ని ఓడించడం చాలా కష్టమైంది. ఎట్లాగైనా సరే సీహోన్ని ఓడించేశారు. అది యుద్ధాలు చేసింది దేవుడే వాళ్ళ పక్షాన. మనకు తెలుసు కదా, యుద్ధ శూరుడు యెహోవా, నా బలము నా గానము, మనకి ఆ పాటలోనే ఉంటుంది అనమాట. వాళ్ళ పక్షాన్ని ఇప్పటికి కూడా యుద్ధాలు చేసేది దేవుడే అనమాట. ఆ సీహోన్ రాజుని ఓడించేసి 22వ అధ్యాయానికి వస్తారనమాట. 22వ అధ్యాయంలో ఇక్కడ మనకు ఒక రాజు కనిపిస్తాడు. ఆ రాజు మోయాబు రాజు. అక్కడ మనమే అమోరీయుల రాజు, ఇక్కడేమో అమోరీయుల రాజుని 21వ అధ్యాయంలో చూసాము. ఇప్పుడు మన పాఠ్యభాగంలోకి వస్తున్నాము. 22వ అధ్యాయంలో మోయాబు రాజు. అమోరీయులు మోయాబులు అంటే మీకు తెలిసిందే, లోతు సంతానం. ఆ రాజు దగ్గరికి వచ్చేవరకు ఆ రాజు వీళ్ళ గురించి, ఇశ్రాయేల్ గురించి వాళ్ళకి బాగా తెలుసు అనమాట. అక్కడ ఇశ్రాయేల్ని శపించమని ఒక ప్రవక్తని తీసుకుని వస్తాడు. ఆ ప్రవక్త పేరే బిలాము. ఈరోజు ఆ బిలాము గురించి కొన్ని విషయాలు నేర్చుకుని క్లుప్తంగా ముగించుకుందాము. ఆ బిలాము గురించి మనకి తెలిసింది, ఫస్ట్ ఆఫ్ ఆల్ బిలాం అనగానే ఆ గాడిదకి నోరిచ్చింది అని ఫస్ట్ మనకు అదే గుర్తుకొస్తుంది అనమాట. ఆ బిలాము గురించి ఒక శ్రేష్టమైన సంగతి దేవుడు ఏమని రాయించాడంటే, నీవు ఎవరిని దీవిస్తావో బిలాము ఎవరిని దీవిస్తాడో వారు దీవించబడతారంట. బిలాము ఎవరిని శపిస్తే వారు శప్తంగా ఉంటారంట. అబ్రహాము కూడా ఒక శ్రేష్టమైన, నువ్వు ఆశీర్వదించే వారిని ఆశీర్వదిస్తాను, నువ్వు శపించే వారిని శపిస్తాను మరి అని దేవుడు 12వ అధ్యాయము ఆదికాండంలో ఏ విధంగా అయితే చెప్పారో అదే విధంగా ఇక్కడ మరి బిలాము గురించి కూడా మనము
చదువుకుంటాం. 22వ అధ్యాయం 6వ వచనం చూడండి ఒకసారి. సంఖ్యాకాండం 22వ అధ్యాయం 6వ వచనం. కాబట్టి కాబట్టి నీవు నీవు దయచేసి వచ్చి నా నిమిత్తము ఈ జనులను శపించుము. వారు నాకంటే బలవంతులు. వారిని హతము చేయుటకు నేను బలం పొందుదునేమో. అప్పుడు నేను ఈ దేశము నుండి వారిని తోలివేయుదును. ఏలయనగా నీవు దీవించువాడు దీవించబడిన నీవు, శపించువాడు శపించబడిన నీవు నేను ఎరుగుదును. అక్కడ ఈ ఈ రాజుకే కాదు ఈ విషయం తెలిసింది, అక్కడ ఉన్న ప్రజలందరికీ కూడా ఈ విషయం తెలుసు. ఎందుకంటే బిలాము ఎంత గొప్ప ప్రవక్త అని వారందరికీ తెలుసు. అయితే ఈ బిలాము ప్రవక్త గురించి ఎంత గొప్ప మాటలు ఉన్నాయో చూడండి. అతను దీవిస్తే, అతను ఏం పలికితే అది అవుతుంది అనమాట. అందుకే వాళ్ళని శపించు, వాళ్ళ శాపం తగిలి వాళ్ళు నాశనం అయిపోతారు అని అనేసి ఈ రాజు పన్నాగం పన్ని ఇతన్ని తీసుకుని వస్తాడనమాట. తీసుకుని వచ్చినప్పుడు 4వ వచనం ఒకసారి నేను చదువుతాను చూడండి. మోయాబీలు మిద్యాను పెద్దలతోటి ఏమంటున్నారంటే, ఎద్దు బీటి పచ్చికను నాకివేయినట్లు ఈ జనసమూహం మన చుట్టూ ఉన్నది యావత్తును ఇప్పుడు నాకివేయననిరి. వీళ్ళు గనక మన దేశంలోకి ఎంటర్ అయ్యి ఈ క్రాస్ చేసుకుంటూ వెళితే గనక వీళ్ళు ఏ మాత్రము మన యొక్క దేశాన్ని ఉంచరు. గడ్డి పచ్చిక నాకి వేయినట్లు మనల్ని నాకి వేస్తారు. మనలో ఎవరం ఉండము. వాళ్ళతో మరి యుద్ధం చేసేది దేవుడు అని వాళ్ళు కూడా గ్రహించుకున్నారనమాట. ఆ విధంగా ముందుకు నడిచిపోతూ ఉన్నప్పుడు 12వ వచనం ఒకసారి చూడండి. 12వ వచనం. అందుకు దేవుడు, నీవు వారితో వెళ్ళకూడదు, ఆ ప్రజలను శపింపకూడదు, వారు ఆశీర్వదింపబడిన వారు అని బిలాముతో చెప్పాడు. దేవుడు ముందే ఖచ్చితంగా చెప్పేశాడు అనమాట ఆయనతోటి, బిలాముతోటి, నువ్వు వెళ్ళకూడదు, వాళ్ళు నీకు ఎన్ని ఆశలు చూపించినా నువ్వు వెళ్ళకూడదు అని అన్నారు. అయినప్పటికీ ఇతనికి ఇంత మంచి పేరున్న అతను ఏం చేశాడంటే, నువ్వు వాళ్ళతో వెళ్ళకూడదు అని దేవుడు చెప్పినప్పటికీ మళ్ళీ ఇంకొకసారి వెళ్ళి నేను ఒకసారి దేవుడిని కలుసుకుని వచ్చి ప్రార్థన చేసి ఒకసారి దేవుడు ఏం చెప్తే మీకు చెప్తానని మరి వాళ్ళని అక్కడ కూర్చోబెట్టి ప్రార్థన చేసి వచ్చి చెప్తాడనమాట. సరే నేను వస్తానులేనని. సరే వెళ్ళు అని దేవుడు కూడా అని మళ్ళా వచ్చి బతులాడుతున్నాడు కదా అని. అందుకే మనం కూడా అని ప్రార్థనలో మాటి మాటికి నీ చిత్తము నెరవేరును గాక, మనకి పరలోక ప్రార్థనలో నేను చెప్పినట్లుగా, దేవా నీ చిత్తం నా జీవితంలో ఏమైందో అది జరిగించండి అని చేయాలి, కానీ నాకు ఇదే ఇవ్వండి, నాకు అదే ఇవ్వండి అని మాత్రం మనం ప్రార్థన చేయకూడదు అని ఇక్కడ మనం స్పష్టంగా తెలుసుకోవాలన్నమాట. బిలాము ముందు దేవుడు వద్దని చెప్పినప్పటికీ మళ్ళీ వెళ్ళి ప్రార్థన చేసి గోజాడి ప్రార్థన చేసి తెచ్చుకుని ఎంత కష్టంలో పడ్డాడో చూడండి. 17వ వచనంలో ఏమంటున్నాడంటే, నేను నీకు బహు ఘనత కలుగు చేసేదను, నీవు నాతో ఏమి చెప్పుదు అది చేసేదను. అంటే నువ్వు ఒక బ్లాంక్ చెక్ అనమాట, ఒక బ్లాంక్ చెక్ తెచ్చుకో, నీకు ఏం కావాలంటే దాని మీద నేను సంతకం చేసేస్తాను అని అనేసి మొత్తం ఆఫర్, బిగ్ ఆఫరు, ఒకటి కొంటే ఒకటి ఉచితం అన్న ఆఫర్ కాదు ఇది. ఒకటి కొంటే 100 ఉచితమో 1000 ఉచితమో ఇంకెంత రాసుకుంటామో అంత అనమాట ఉచితము అని అనేసి బిగ్ ఆఫర్ డీల్ ఇస్తున్నాడు అనమాట. ఇచ్చినప్పుడు మరి లేచి 20వ వచనంలో మనం చూసినట్లయితే, ఆ రాత్రి దేవుడు బిలాము వద్దకు వచ్చి, ఆ మనుషులు నిన్ను పిలువ వచ్చినప్పుడు నీవు లేచి వారితో వెళ్ళుము. బ్రతిమలాడి తెచ్చుకున్నాడు కదా, వెళ్ళుము. అయితే నేను నీతో చెప్పిన మాట చొప్పునే నీవు చేయవలెను. కండిషన్ అప్లైడ్. నీవు నేను చెప్పినట్టే చెయ్యాలి, నీతో చెప్పిన మాట చొప్పునే నీవు చెయ్యాలి అని వెళ్తున్నాడు. సరే ప్రభువా నువ్వేం చెప్తే అదే చేస్తాను లోబడి వెళ్తున్నప్పుడు మరి అక్కడ దారిలో మనకు తెలిసిందే ఈ కథ, నేను ఇక్కడ ఎక్కువ సమయం ఆగను. మరి గాడిదతో నోరు ఇచ్చి గాడిదతోటి బుద్ధి చెప్పిస్తాడు అనమాట. గాడిదతో బుద్ధి చెప్పిస్తాడు. ఆ వచనాలన్నీ మీరు చదువుకున్నట్లయితే 22వ వచనం నుంచి 32వ వచనం వరకు ఆ గాడిద సంగతి ఉంటుంది. మీరు తర్వాత నెమ్మదిగా చదువుకోండి. అక్కడ మరి గాడిద వచ్చి మాట్లాడుతుంది ఏంటి అని కొంచెమన్నా మైండ్ అతనికి ఎలక్కోకుండా ఏం చేశాడంటే మరి గాడిదతో మాట్లాడుతున్నాడు. చాలామంది మనం కూడా మరి మనకి ఎన్నో టాలెంట్స్ ఉన్నాయి, నేను బాగా చెప్పగలను, నాకు చాలా వాక్చాతుర్యం ఉంది, నేను ఏ వాక్యం తీసుకున్నా చెప్పేయగలను, మరి నేను చాలా బాగా పాట పాడగలను, నేను చాలా బాగా వాక్యం చదవగలను, ఎన్నో టాలెంట్స్ మనలో చాలామందికి చాలా టాలెంట్స్ ఉన్నాయి అని గర్వించడానికి ఏ మాత్రము
అతిశయించడానికి ఏ మాత్రము అవకాశం లేదండి. దేవుడు కావాలంటే గాడిదని కూడా వాడుకుంటాడండి. గాడిదకు వాక్ ఇచ్చిన వాడు మరి రాయిని చెప్పి నువ్వు అబ్రహాంకి పిల్లలు కానంటే పిల్లలకి అంటారంట. అబ్రహాం అంతగా నమ్మాడు కాబట్టి ఆయన అంత గొప్పవాడయ్యాడు. ఈ బిలాము కూడా అబ్రహాం అంటే నాకు జ్ఞాపకం వచ్చింది. ఈ బిలాము కూడా అబ్రహాం దేహస్థుడే. అబ్రహాంని ఏ విధంగా అన్యుల్లో నుంచి పిలుచుకున్నాడో ఈ బిలాము కూడా అన్య ప్రవక్త అనమాట. మన యూదుల్లో కానీ ఇశ్రాయేల్లో కానీ ఉన్నవాడు కాదనమాట. అలాంటి గొప్ప ప్రవక్త కానీ ఆఖరికి ఏమవుతాడంటే బహుభయంకరమైనటువంటి విపత్తులో పడతాడు. విపత్తులో పడతాం కాదు, భయంకరమైనటువంటి మరణం అతనికి సంభవిస్తుంది అనమాట. అయితే ఇక్కడ మనం ఒక్క మాట నేర్చుకుందాము. దేవుడు ఎవరినైనా వాడుకోవడానికి, ఆయనకి ఇష్టమైతే ఎవరినైనా వాడుకోవడానికి ఆయన సిద్ధముగా ఉన్నాడనమాట. మనం అతిశయించవలసింది ఏదీ లేదు. అందుకనే ఇర్మియా గ్రంథంలో అతిశయించేవాడు ఎవరైనా ఉన్నట్లయితే ప్రభు అయిన యేసు నామంలోనే అతిశయించాలని దేవుని వాక్యము సెలవిస్తుంది. సూర్యుడు తన శౌర్యమును బట్టి తన బలాన్ని బట్టి అతిశయించకూడదు. భూమి మీద కృప చూపుచు నన్ను పరిశీలనగా తెలుసుకున్నట్టు చేతనే యెహోవా నేనని. ఇర్మియా గ్రంథము 9:23. యెహోవా ఇలాగ సెలవిస్తున్నాడు, జ్ఞాని తన జ్ఞానం బట్టి శూరుడు తన శౌర్యాన్ని బట్టి అతిశయింపకూడదు. అతిశయించువాడు దేన్ని బట్టి అతిశయించాలంటే భూమి మీద కృప చూపుచు నీతి న్యాయం జరిగించిన యెహోవా నేనే అని గ్రహించి పరిశీలనగా తెలుసుకుంటే బట్టి అతిశయించాలి. కాబట్టి దేవా నీవు తప్ప నా వల్ల ఏమి కాదని సరెండర్ అయిపోయినప్పుడు దేవుడు గొప్పగా వాడుకుంటాడండి. అయితే ఈయన చెప్పినటువంటి ఒక మంచి మాట చదువుకున్నారండి. 22వ అధ్యాయము 38వ వచనం. అందుకు బిలాము ఇదిగో నీ వద్దకు వచ్చి తిని అయిననేమి ఏదైనాను చెప్పుటకు నాకు శక్తి కలదా దేవుడు నా నోట పలికించు మాటయే పలికెదనని బాలాకుతో చెప్పాను. చాలండి. ఏమంటున్నాడు? వచ్చాను, నువ్వు రమ్మన్నావు కాబట్టి వచ్చాను. వచ్చినప్పుడు కూడా ఈ రాజు అని అంటున్నాడు, అరే నువ్వు వచ్చేసావా, నువ్వు వస్తే నేను గ్రాండ్ వెల్కమ్ చెప్పేవాడిని కదా అని ఎన్నో రోజులు ప్రయాణం చేసి వచ్చాడు అనమాట. ఎంత ఉబ్బేస్తున్నాడంటే నీకు ఇది ఇస్తాను, నీకు అది ఇస్తాను అనేసి అని చెప్తున్నప్పుడు నిన్ను ఘనపరచ సమర్థుడు నేను కాదా అని అనేసి రాజు వచ్చి ఈయన దగ్గర మాట్లాడుతున్నప్పుడు ఏం చెప్తున్నాడంటే, బిలాం ఏం చెప్తున్నాడంటే, దేవుడు నా నోట పలికించు మాటే పలుకుతాను కానీ అంతకుమించి నేనేమీ పలకలేను. ఇంకొక మాట, ఇదిగో నీ వద్దకు వచ్చి తిని అయిననేమి ఏదైనా చెప్పుటకు నాకు శక్తి కలదా, నేను మాత్రం ఏమీ చెప్పలేను, దేవుడే చెప్తే అదే చేస్తానన్నాడు. సరే ఏదో ఒకటి చెయ్యి అని అనేసి బలిపీఠాలు కట్టించాడండి. 23వ అధ్యాయంలో బలిపీఠాలు మనకు కనిపిస్తాయి. 23-24 అధ్యాయాల్లో ఆయన ఎన్నో బలిపీఠాలు కట్టించి ఇక్కడ 23:1 నేను ఒక్క మాట చదువుతాను చూడండి. అప్పుడు బిలాము ఇక్కడ నేను బలి అర్పించుటకు 7 బలిపీఠములు కట్టించి ఇక్కడ 7 కోడెలను 7 పొట్టేళ్లను సిద్ధపరచమని బాలాకుతో చెప్పాను. చాలండి. 7 బలిపీఠాలు కట్టించాలంట, 7 కోడెలను వధించాలంట, 7 పొట్టేళ్ళని వధించాలంట. ఇవన్నీ లెక్క మనం చూసినట్లయితే మొత్తం 42 యానిమల్స్ మనకు కనిపిస్తాయి అనమాట. 3 బలిపీఠాలు కట్టించమన్నాడు. మొదటి దేవోక్తి అంటే బిలాము ఉపమాన రీతిగా ఇలాగే చెప్తాడు అనమాట. మొదటిసారి వాళ్ళని శపించమన్నప్పుడు శపానికి బదులుగా ఆశీర్వాదాలు వచ్చేస్తున్నాయి. తర్వాత ఇంకొక చోటకి తీసుకెళ్ళి, అయ్యో ఏంటి ఇలా చెప్తావు, నిన్ను ఇలా చెప్పమంటే నువ్వు అలా చెప్తావు, అంత ఆపోజిట్ చెప్తావు అని కోప్పడినప్పటికీ ఇంకొక ఛాన్స్ అన్నట్లుగా లాస్ట్ 3-4 సార్లు ఇతనితోటి చెప్పిస్తాడు. వాళ్ళని శపించు అని. ఎప్పుడు శపించు అని చెప్పించినప్పటికీ ఆయన బ్లెస్ చేస్తూనే వచ్చాడు. 23వ అధ్యాయంలో ఒక మాట చదివి నేను ముందుకి వెళ్ళిపోతాను. 7వ వచనంలో ఇక్కడ మనకి అప్పుడు బిలాము ఉపమాన రీతిగా ఇట్లా నేను ఏమని అంటున్నాడంటే 7వ అధ్యాయము మధ్యలో నుంచి నేను చదువుతున్నాను. నా నిమిత్తము యాకోబుని శపింపుము, రమ్ము ఇశ్రాయేలును భయపెట్టవలను అనెను. దేవుడు శపించలేదే, ఏమని శపించను నేను?
ఏమని భయపెట్టను? దేవుడు భయపెట్టలేదే. దేవుడు ఎంత ప్రేమగా తీసుకుని వచ్చాడండి. ఎలా తీసుకుని వచ్చాడంటే గద్ద రెక్కల మీద ఎక్కించుకుని తీసుకుని వచ్చినట్లుగా ఒక తల్లి తన పిల్లని ఒడిలో ఎలా కూర్చోబెట్టుకుని ఆదరిస్తుందో అలా ఆదరించి నేను వాళ్ళని తీసుకుని వచ్చాను. దేవుడు భయపెట్టలేదే, దేవుడు శపించమని అంటలేదే అని చెప్తున్నాడు. 24 ఇంకా మనం ఆయన చెప్పిన మాటలు రెండో దేవోక్తిని చూసినట్లయితే 19వ వచనం చూడండి. 23:19. దేవుడు అబద్ధమాటకు ఆయన మానవుడు కాదు, పశ్చాత్తాపడుటకు ఆయన నరపుత్రుడు కాడు. ఆయన చెప్పిన చేయకుండా ఆయన మాట ఇచ్చి స్థాపించకుండా అని ఉంటుంది అనమాట. 18వ వచనంలో బిలాము ఉపమాన రీతిగా మళ్ళా ఇలా అన్నాడు అని మనం చూస్తామన్నమాట. 19వ వచనంలో దేవుడు అబద్ధమాటకు ఆయన మానవుడు కాదు. అవునండి, దేవుని వాక్యాలు ఈ బైబిల్ గ్రంథము నిండా అంటే వాగ్దానాలు ఎన్నో ఉన్నాయండి. ఆ వాగ్దానాలు స్వతంత్రించుకోవడానికి మనం సమయం ఇవ్వాలి. ఎప్పుడైతే మనం సమయం దేవునితో స్పెండ్ చేయడానికి సమయం ఇస్తామో ఆయన సమస్తము చేయడానికి ఆయన సిద్ధముగా ఉన్నాడండి. దేవుడు అబద్ధమాటకు ఆయన నరుడా? ఆయన మాటిస్తాడు, తప్పకుండా మాటిస్తాడు. ఆయన తప్పకుండా మాట ఇచ్చి నెరవేర్చే దేవుడు. మరి దేవుడు ఏమని చెప్తున్నాడు? అబద్ధమాటకు ఆయన మానవుడు కాదు, పశ్చాత్తాపడుగా ఆయన నరుడు కాదు. 89వ అధ్యాయము 34వ వచనం ఒకసారి చూద్దాం రండి. కీర్తన 89:34. 89:34. నా నిబంధనను నేను రద్దుపరచను. ఏం చెప్తున్నాడండి? నా నిబంధన నేను ఎప్పుడు రద్దుపరచను, నా పెదవుల గుండా బయలువెళ్ళిన మాటను మార్చను. నోట్ చేసుకోండి, అంత దృఢమైనటువంటి మాటలు ఇవి, గొప్ప మాటలు. సరే, ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడ ఒక అద్భుతమైన శ్రేష్టమైన సంగతి, ప్లీజ్ నోట్ డౌన్ అనమాట. ఇక్కడ మీరు నోట్ చేసుకోవాలి. 21వ వచనం, ఆయన యాకోబులో ఏ దోషము కనుగొనలేదు, ఇశ్రాయేల్లో ఏ వంకరతనము చూడలేదంట. నిజంగా చూసినట్లయితే ఎన్ని దోషాలు మనకి యాకోబులో, ఎంత మోసం చేసి అన్నని పారిపోయాడని మనకి స్టోరీ అంతా తెలుసు. కానీ దేవుని దృష్టిలో ఆయన పడినటువంటి పశ్చాత్తాపం, ఒంటరిగా ఆయన పోరాడినట్లు ఎవరు పోరాడలేదండి. యాకోబుని ఇశ్రాయేల్గా మార్చేశాడు. ఆ యాకోబు నుంచే ఇశ్రాయేల్ పేరు వచ్చింది, ఆ యాకోబు నుంచే ఇశ్రాయేల్ దేశము వచ్చిందండి. మరి ఏమంటున్నాడంటే ఆయన యాకోబులో ఏ దోషము చూడలేదంట. నిజంగా నీవు నేను కూడా అలాగ పశ్చాత్తాపడితే దేవుడు అంతకన్నా ఎక్కువగా ప్రేమించి హత్తుకుని ఆయన బిడ్డగా చేసుకుని ఒక నేషన్గా నిన్ను చేస్తానని వాగ్దానం చేస్తున్నాడండి. హల్లెలూయా. ఎవరైనా నమ్మిన వాళ్ళు దేవుని స్తుతించండి. ఇదిగో దీవించమని నాకు సెలవైన ఆయన దీవించను, నేను దాన్ని మార్చలేను అని చెప్తున్నాడు. ఏం చెప్తున్నాడు? దీవించమనే దేవుడు నాకు చెప్పాడు, నేను శపించమని చెప్పలేదు, నేను దాన్ని మార్చలేను అని అంటున్నాడు. ఇక్కడ ఒక 23వ అధ్యాయము నాకు చాలా ఇష్టమైన మాట. 23 మీరు బాగా గుర్తుపెట్టుకోవడానికి కూడా ఈజీగా ఉంటుంది. 23. నిజముగా యాకోబులో మంత్రం లేదు, ఇజ్రాయేలులో శకునము లేదు. ఆయా కాలమందు దేవుడు కార్యములు యాకోబు వంశస్థులకు ఇశ్రాయేలులకు తెలియచెప్పబడను. ఇక్కడ ఆయా కాలమందు దేవుని కార్యములు అన్న దగ్గర నేను ఆగుతున్నాను. ఆయా కాలంలో దేవుడు అనేకుల చేత మాట్లాడుతూ వస్తూ ఉంటాడు అనమాట. అనేకమైనటువంటి ప్రజలతోటి మాట్లాడుతూ వస్తున్నాడు, మనకు తెలిసిన విషయం. ఇప్పుడు టెక్నాలజీ ప్రకారం మనం చూస్తున్నట్లయితే, ఇప్పుడు టెక్నాలజీ ఒక్క క్షణంలో ఇక్కడ మనము గూగుల్ చేస్తే, లేకపోతే మనం వాట్సాప్ చేస్తే అమెరికా వెళ్ళిపోతుంది కదండి. ఒక్క క్షణం చాలు. అంతకుముందు మనకి ఈ స్మార్ట్ ఫోన్లు లేనప్పుడు మామూలు చిన్న ఫోన్లు ఉండేవి, జస్ట్ మాట్లాడగలిగేవాళ్ళు. ఇప్పుడైతే వీడియో కాల్లో ఒక క్షణంలో ఎవ్రీథింగ్ మనం చూడగలుగుతున్నాము. అంతకుముందు మనం చూసినట్లయితే మా చిన్నప్పుడైతే అసలు ఫోన్లు లేవు, అంటే చిన్న ఫోన్లు లేవు. ల్యాండ్ లైన్ ఉండేది మా నాన్నగారికి. ల్యాండ్ లైన్లో మా నాన్నగారు జాబ్ చేసేటప్పుడు మేము వెళ్ళి ఆ ల్యాండ్ లైన్లో మాట్లాడి వచ్చేవాళ్ళం, చిన్నపిల్లలుగా ఉండేటప్పుడు అనమాట. ఆఫీస్లో అలా మాట్లాడి వచ్చేవాళ్ళం. ల్యాండ్ లైన్స్ కూడా మా చిన్నతనంలో మా ఇంట్లో లేవన్నమాట. తర్వాత మా హస్బెండ్, నాకు మ్యారేజ్ అయిన తర్వాత హస్బెండ్ మంచి హోదాలో ఉన్నారు కాబట్టి అక్కడ ల్యాండ్ లైన్ మాకు ఇచ్చారన్నమాట, పర్సనల్ ఫోన్స్. అప్పుడు 30-40 సంవత్సరాల క్రితం మాట నేను చెప్తున్నాను. అయితే ల్యాండ్ లైన్స్ ఎలాగ డయల్ చేసేవాళ్ళం అంటే ఇలా 1
ఇలా ఏ నెంబర్ అయితే మనం డయల్ చేయాలో ఇలా గిర్రని తిప్పి అలా ల్యాండ్ లైన్ మనం యూస్ చేసుకునేవాళ్ళం. అంతకుముందు మనకి టెక్నాలజీ మనం జ్ఞాపకం చేసుకోవాలంటే టెలిగ్రామ్ లాంగ్వేజ్ ఉండేది. టెలిగ్రాఫ్ లాంగ్వేజ్ ఉండేది అనమాట. ఏదైనా న్యూస్ కావాలంటే ఇంకా ఏదైనా టెలిగ్రామ్ వచ్చిందంటే ఎవరైనా చనిపోయారన్న టెలిగ్రామ్లే ఎక్కువగా వస్తూ ఉండేవి. అయితే ఈ టెలిగ్రాఫ్ని కనిపెట్టింది మన క్రిస్టియన్ అనమాట. ఆయన టెలిగ్రాఫ్ కనిపెట్టినప్పుడు ఫస్ట్ మాట ఆయన పేరు ఏంటంటే శామ్యుయల్ మోర్సే. ఈ శామ్యుయల్ మోర్సే టెలిగ్రఫీ లాంగ్వేజ్ని కనిపెట్టినప్పుడు ఆయన ఫస్ట్ బైబిల్ తెలిసిన వ్యక్తి కాబట్టి ఆయన ఫస్ట్ రాసిన మాట ఏంటంటే ఇదే మాట 23:23. అందుకే జాగ్రత్తగా జ్ఞాపకం పెట్టుకోండి అన్న ఆయా కాలములందు దేవుని కార్యములు అన్న మాట ఆయన ఫస్ట్ టైప్ చేసి పంపించాడంట. టెలిగ్రాఫ్ లాంగ్వేజ్లో టైప్ చేసి పంపించాడు. ఆయా కాలంలో దేవుని కార్యములు అన్నది ఇంగ్లీష్లో ఏమని ఉంటుందంటే సీ వాట్ గాడ్ హ్యాస్ డన్ అనేటువంటి మాటను టైప్ చేసి పంపించాడనమాట. దేవునికి స్తోత్రం కలుగును గాక. అలాగా టెక్నాలజీ మనకి ఆ కాలం నుంచి ఈ కాలం వరకు వృద్ధి పొందుతూ వస్తూ ఉందన్నమాట. బైబిల్లో నుంచి తీసుకున్నవి అనేక సైంటిస్టులు కూడా చాలామంది బైబిల్ని పరిశోధన చేసి చాలా జ్ఞానాన్ని పొందినట్లుగాను మరి అనేక విషయాలు ఇన్వెంట్ చేసినట్లుగా మనం చూస్తూ ఉంటాం. 24వ అధ్యాయంలో చూసేటప్పటికి ఇంకా మనం ముందుకు వెళదాం రండి. 24వ అధ్యాయంలో ఒక వచనం చూపించి నేను 25వ అధ్యాయంకి వెళ్ళిపోతాను. 8వ వచనం, దేవుడు ఐగుప్తుల నుండి వారిని రప్పించును, గురుపోతు వేగం వంటి వేగము వారికి కలదు. వీళ్ళ గురించి ఇశ్రాయేలు చేసే యుద్ధాల గురించి మనం చెప్పుకున్నట్లయితే ఇశ్రాయేల్ వారి యొక్క ఆర్మీని ఏమంటారంటే మొసాద్ అని అంటారు. వీళ్ళ యొక్క పవర్ని చూసుకున్నట్లయితే అమెరికా ఆర్మీ కన్నా పవర్ఫుల్ అనమాట. వాళ్ళు చిటికలో ఏదైనా చేయగలరు. దేవుడే వాళ్ళ పక్షాన్ని నుండి యుద్ధాలు చేస్తున్నాడు. ఇంత మరి ఇశ్రాయేల్ పక్షాన ఉండి యుద్ధాలు చేస్తున్నాడు. మరి ఈ యొక్క ప్రవక్త నోటి మాటలను కూడా దేవుడు మార్చేశాడండి. ఇంకొక మాట 24వ అధ్యాయంలో 10వ వచనం ఒక్కసారి చూడండి. 10వ వచనం, అప్పుడు బాలాకు కోపము బిలాము మీద మండెను గనుక అతడు తన చేతులు చరుచుకొని బిలాముతో, నా శత్రువులను చెప్పించుటకు నిన్ను పిలిపించితిని గాని నీవు ఈ ముమ్మారు వారిని పూర్తిగా దీవించితివి, కాబట్టి నీవు ఇప్పుడు నీ చోటికి వేగముగా వెళ్ళుము. ఏమంటున్నాడంటే చేతులు చరుచుకుని మరీ చెప్తున్నాడు అనమాట. ఎన్నిసార్లు నేను వీళ్ళని శపించు అని ఆ కొండ ఎక్కించి ఈ కొండ ఎక్కించి అన్ని బలిపీఠాలు కట్టించి ఇన్ని యానిమల్స్ నేను దహన బలిగా అర్పించి ఇంత ప్రాసెస్ చేసినప్పటికీ నువ్వు శాపవచనాలు నీ నోట్ల నుంచి రావటం లేదు. ఇంకా నేనేసి చేతులు చరుచుకుని బిలాంతో ఏమంటున్నాడంటే శత్రువులను శపించుటకు నిన్ను పిలిపించి తిని కానీ నువ్వు ఈ ముమ్మారు వారిని పూర్తిగా దీవించేశావు. ఇంకా నా వల్ల కాదు, ఇంకా కాబట్టి నీవు ఇప్పుడు నీ చోటికి వేగంగా పొరుగో ఇంకా వెళ్ళిపోవని అనేసి వదిలిపెడుతున్నాడండి. మళ్ళీ 15వ వచనంలో ఉపమాన రీతిగా చూడండి ఒకసారి. 24:15 ఉపమాన రీతిగా బేయారు కుమారుడైన బిలాముకు వచ్చిన దేవోక్తి చాలండి, చాలు. 17వ వచనంలో మనం అందరికీ తెలిసిందే. ఇక్కడ నక్షత్రం యాకోబులో ఉదయించును, రాజదండం ఇశ్రాయేలు నుండి లేచును అన్న మాట తీసుకుందాం. ఇది నక్షత్రం యాకోబులో ఉదయించును అన్నది నేను ఇప్పుడు చెప్పను కానీ, ఎందుకంటే మనం అది క్రిస్మస్ టైంలోనే ఎక్కువగా మాట్లాడతాం కాబట్టి నక్షత్రం యాకోబులో ఉదయించును అన్న మాట చెప్పకుండా రాజదండం ఇశ్రాయేలు నుంచి లేచును, ఇది రెండవ రాకడికి సూచన అండి. రెండవ రాకడికి సూచనగా రాజదండం ఇశ్రాయేలు నుంచి లేచునని ఆ కాలంలోనే మరి ఆ ప్రవక్త ప్రవచించినట్లు మనం చూస్తున్నాము. రాజదండము ఇశ్రాయేల్ నుంచి లేచును. ఇశ్రాయేల్ ద్వారానే మొదటి సువార్త, నిన్న బ్రదర్ చెప్పినప్పుడు నాకు కొన్ని మాటలు హార్ట్ టచింగ్ అయినాయి. మన పాస్టర్ గారు చెప్పినప్పుడు ఇశ్రాయేల్ ద్వారానే మొదటి సువార్త బయలుదేరింది. ఎలాగంటే శిష్యుల్ని దేవుడు హతసాక్షులుగా చేసి గొప్ప సువార్త ప్రకటించినట్లుగా మనకు తెలుసు. ఆఖరి సువార్తగా కూడా యూదుల ద్వారానే ప్రకటించబడుతుందన్నమాట. దేవుడు కొంతమటుకే వాళ్ళకి ఈ యొక్క మనసుని ఇచ్చాడు కానీ ఒక మాట చదువుకున్నాడండి. ఎంతంటే
రోమా పత్రిక అనుకుంటా, చూపిస్తాను. నేను నోట్ చేసుకున్నాను. రోమా పత్రిక 11వ అధ్యాయము 25వ వచనం చదువుతున్నాను చూడండి. సహోదరులారా, మీ దృష్టికి మీరే బుద్ధిమంతులని అనుకున్నట్లు ఈ మర్మము జాగ్రత్తగా వినండి. ఈ మర్మం మీరు తెలుసుకొని కోరుచున్నాను. అదేమనగా, అన్యజనుల ప్రవేశము సంపూర్ణమగు వరకు ఇశ్రాయేలునకు కఠిన మనసు కొంచెం మట్టుకు కలిగెను. ఇశ్రాయేలుకి కొంచెం మటుకి కఠిన మనసు కలిగెను, కొంత మట్టుకు కలిగెను. వారు ప్రవేశించినప్పుడు విమోచకుడు సియోన్లో నుంచి వచ్చి యాకోబులో నుండి భక్తిహీనతను తొలగించును. యాకోబులో నుంచి, ఇశ్రాయేల్లో నుంచి, యాకోబు అంటే ఇశ్రాయేలే కదండి, ఇశ్రాయేల్లో నుంచి భక్తిహీనతను తొలగించును. నేను వారి పాపములను పరిహరించినప్పుడు నా వలన వారికి కలుగు నిబంధన ఇదే అని రాయు. జనులందరూ రక్షింపబడుదురు. జనులందరూ, వాళ్ళు ఇశ్రాయేలీలందరూ కూడా రక్షింపబడతారు. వాళ్ళ ద్వారానే ఆఖరి సువార్త కూడా వస్తుందన్నమాట. కాబట్టి మనం బహు జాగ్రత్తగా మరి ఈ బిలాం గురించి మనం కంక్లూడ్ చేసుకుందాము. లాస్ట్గా ఇంత మంచి మాటలు చెప్పినటువంటి ఈ బిలాము, ఇంత ప్రసిద్ధికి ఎక్కినటువంటి ఆయన, మాట్లాడితే శాపం జరుగుతుంది, ఆశీర్వాదం మాట్లాడితే ఆశీర్వాదం జరుగుతుంది. ఇలాంటి బిలాముని మరి ఏమైపోయాడంటే ఆఖరికి వచ్చి సంహరించినట్లుగా, శత్రువులు వచ్చి ఆయన్ని భయంకరంగా చంపేసినట్లుగా చూస్తాము. ఏం చేశాడంటే, అంత భయంకరమైన శాపం తెచ్చుకోవడానికి ఏం చేశాడంటే, ఈ బిలాము ఇంకా నా వల్ల కాటలేదు, మరి ఈ జనుల్ని శపించడానికి నువ్వు ఒక పని చెయ్యని ఒక ఐడియా ఇచ్చేసేసి ఈ యొక్క ప్రవక్త రాజుకి, బాలాకు అనేటువంటి రాజుకి ఈ యొక్క ఐడియా ఇచ్చేసి వెళ్ళిపోయాడండి అక్కడి నుంచి. ఏంటి ఆ ఐడియా అంటే, ఈ జనాల్ని మనము జయించలేము, వాళ్ళకి స్త్రీలను చూపించుదాము, స్త్రీలని ఆ యుద్ధ వీరులకి స్త్రీలను వాళ్ళ దగ్గరికి పంపించి. ఎందుకంటే మోయాబు స్త్రీలు చాలా అందమైన వారు, మోయాబు స్త్రీలు చాలా అందగత్తెలు అనమాట. వాళ్ళని పురుషుల దగ్గరికి పంపించేసి ఆ విధంగా పాపము జరిగించి మనము ఆ యొక్క వారిని మనం లోపరుచుకుందాము, అప్పుడు మనం వాళ్ళని జయించగలుగుతామని ఒక చిన్న ఐడియా వారి యొక్క జీవితాన్ని మార్చేసినట్లుగా ఈ చిన్న ఐడియా ఈ యొక్క రాజుకి బాగా లోతుగా వెళ్ళిపోయిందనమాట. వెళ్ళిపోయి అప్లై చేసేసాడు. 25వ అధ్యాయంలో మనం చూసినట్లయితే అక్కడ భయంకరమైనటువంటి పాపము జరిగిస్తున్నట్లుగా మనకి తెలుసు అనమాట. మీరు తర్వాత చదువుకోండి, నేను చదివించడం. 25వ అధ్యాయం చదివితే మీకు అన్ని విషయాలు అర్థమైపోతాయి అనమాట. అలాగా వాళ్ళు విగ్రహారాధనకి ఈ పాపానికి, వ్యభిచారమైన పాపానికి లోనైపోతారు. మరి లోనైపోయినప్పుడు దేవుడు చూస్తూ ఊరుకుంటాడా? దేవుడు ఊరుకోడు. వీళ్ళు బాగా చెడిపోయారు అనేసి దేవుడు అక్కడ ఒక తెగులను రప్పిస్తాడు. మోషేని పిలుస్తాడు. మోషే చూడు వాళ్ళు ఏం చేస్తున్నారంటే, మోషేకి చెప్తాడు, నువ్వు పాపం చేసే వాళ్ళందరినీ ఉరి తీసేయనని, సూర్యునికి ఎదురుగా ఉరి తీసే వాళ్ళని అని చెప్తాడు. అలాగా జరిగిస్తాడు. మీరు ఈ అధ్యాయం అంతా చదువుకోండి. తర్వాత నేను ఈ అధ్యాయంలో లాస్ట్ ఇద్దరు మాటలు చెప్పేసి నేను ముగించేస్తాను. కొజ్బీ అనేటువంటి ఒక స్త్రీ ఉంటుంది అనమాట. ఆమె ఎక్కువగా ఈ యొక్క పనులు చేయడానికి ఎంకరేజ్ చేసిందనమాట. కొజ్బీ, ఆమె గురించి నేను స్త్రీల మీటింగ్లో చాలాసార్లు మాట్లాడాను. ఆ కొజ్బీ అనేటువంటి ఆమె ఈ పాపము చేస్తున్నప్పుడు జిమ్రీ అనేటువంటి ఒక యవనస్తునితో ఇశ్రాయేలీయుడేమో జిమ్రీ అన్న ఆయన అనమాట, పాపం చేస్తూ ఉన్నాడు. ఈ కొజ్బీ అన్న అమ్మాయేమో మోయాబు అమ్మాయి అనమాట. పాపం చేస్తున్నప్పుడు దేవుడు సహించలేకపోయాడు, వాళ్ళ మీద తెగులు కూడా వచ్చింది. ఈ సమయంలో ఫినెహాస్ అనేటువంటి అహరోను మనవడు అనమాట. మీరు ఆ అధ్యాయం అంతా చదివినట్లయితే ఉంటుందన్నమాట. ఫినెహాస్ అహరోను మనవడు ఈ విషయం చూసి, అప్పుడు అహరోను చనిపోయాడు కదా, అహరోను తర్వాత నేను ఇందాక చూపించాను కదా, అహరోను చనిపోతాడు 20వ అధ్యాయంలో. అయితే ఆ ఫినెహాస్ ఈ యొక్క ఫినెహాస్ గురించి దేవుడు ఎంతో శ్రేష్టమైన మాటలు చెప్తాడు. దేవుడు పక్షాన రోషము కలిగి, పౌరుషము కలిగి వెళ్ళి ఈట తీసుకుని వాళ్ళిద్దరిని పాపం చేసినప్పుడు ఒక్క ఏతతోటి వాళ్ళని చంపేశాడనమాట. చంపేస్తే దేవుడికి శబాష్ అన్నాడు. మరి ఆ పాపను చూసి, నేను ఎలాగైతే బాధపడ్డానో, నేను ఎలాగైతే పౌరుషంగా రోషం కలిగి ఉన్నానో, నువ్వు కూడా నాలాంటి మనసు కలిగి ఉన్నావని ఎంత మెచ్చుకుంటాడు దేవుడు. మెచ్చుకుని, మనకి అందరికీ తెలిసిందే
దావీదు ఏ విధంగా అయితే హృదయానుసారుడు అయిపోయాడు దేవుడికి, ఆ విధంగా హృదయానుసారుడు అయిపోయి ఒక అవార్డు ఇస్తాడు. 12-13 వచనాల్లో అది ఉంటుంది. 13వ వచనం నేను ఒక్క మాట చదివి ముగించేస్తాను. కాబట్టి అది నిత్యమైన యాజక నిబంధన అతనికి అతని సంతానమునకు కలిగింది. ఏలయనగా అతడు తన దేవుని విషయముందు ఆసక్తి కలవాడు. మనం కూడానండి దేవుని విషయాల్లో బహు ఆసక్తి కలిగి ముందుకు సాగాలండి. దేవుని విషయాల్లో ఎక్కడ కూడా నీరసించి తర్వాత చేద్దాంలే, ఇప్పుడు ప్రార్థన చేసుకుందామని ఆత్మ ప్రేరేపిస్తూ ఉంటుంది. ఈ పని అయిపోయిన తర్వాత ప్రార్థన చేద్దాంలే అని మనం సాకులు చెప్పొద్దు. దేవుడు చూస్తూనే ఉన్నాడు. కాబట్టి మనం సమయం ఉన్నప్పుడు, సమయం అనక అసమయం అన్నాక దేవుని సన్నిధికి వచ్చినట్లయితే దేవుడు నీతో మాట్లాడుతూ ఉంటాడు. ప్రతి మాట ద్వారా నీ యొక్క హృదయాన్ని నువ్వు చెక్ చేసుకోవచ్చు. ఈ చెక్ లిస్ట్ ఏమనే బైబిల్ గ్రంథం అనమాట. ఆఖరిగా 32వ అధ్యాయము, ద్వితీయోపదేశకాండం 32వ అధ్యాయము చూసుకుని దేవుడు ఇచ్చేటువంటి బ్లెస్సింగ్స్ ఈరోజు మనం ఈ దినమంతా మనం అనుభవించుకుంటూ 10వ వచనం అండి, ద్వితీయోపదేశకాండం 32:10. అరణ్య ప్రదేశంలోను భీకర ధ్వనిగల పాడైన ఎడారిలోను వాను కనుగొని ఆవరించు పరామర్శించు తన కనుపాపలను వలె వాణ్ణి కాపాడాను. 9వ వచనం నేను చదువుతున్నాను చూడండి. యెహోవా వంతు ఆయన జనమే, ఆయన స్వాస్థ్య భాగము యాకోబే అనంట. ఆయన స్వాస్థ్య భాగం ఎవరండి? యాకోబే ఆయన స్వాస్థ్య భాగము. కనుపాప వలె కాపాడి వాళ్ళని నడిపించుకుంటూ వచ్చాడంట. పక్షిరాజు తన గూడు రేపి తన పిల్లల్ని అల్లాడించు రెక్కలు చాపుకొని వాటిని పట్టుకొని తన రెక్కల మీద వారిని మోయినట్లు యెహోవా వారిని నడిపించను. ఎలాగ నడిపించాడండి దేవుడు? ఈరోజు ఈ దినమంతా కూడా మనల్ని అట్టి విధంగా నడిపించునుగాక. తర్వాత 12వ వచనం, ఆయన మాత్రము వారిని నడిపించను. ఆయన మాత్రమే వారిని నడిపించను. ఆయన మాత్రమే మనకి సహాయం చేయగల దేవుడు. ఆయన మాత్రమే మన ఇబ్బందుల్లో, మన ఇరుకుల్లో, మన శోధనలో, మన బాధల్లో, మన వ్యాధుల్లో, మన సమస్తంలో సహాయం చేయగల దేవుడు ఆయన ఒక్కడు మాత్రమే. ఆయన ఏం చేస్తున్నాడంటే, వారికి ఏం చేశాడండి? కొండబండ నుండి తేనెను, చెకుముతి రాతి నుంచి నూనెను అతనికి జుర్రించను. శ్రేష్టమైన పదార్థాలతో ఆయన మనల్ని తృప్తిపరిచే దేవుడండి. ఇట్టి యొక్క వాగ్దానాలు మనం స్వతంత్రించుగాక. దేవుడి వాక్యాన్ని దీవించునుగాక.